దేవుడవు. నాయనా, నా ప్రభువా, ఈ దినము ఏం మాట్లాడాలో నాకు తెలియదు. నీవు నాకు బోధించు. నా యేసయ్యా, నీ వాక్య మర్మము నాకు బయలుపరచుము. నా దేవా, సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నీ ఆశీర్వాదము పొందుకున్నట్లు సహాయము చేయము. నా ప్రభువా, వారి యొక్క విధి విధానాలు నువ్వు తోడుగా ఉండుము. ప్రతి విషయంలోనూ తోడుగా ఉండు నాయన. నా తండ్రి, నా ప్రభువా, నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర్చేము. నా ప్రభువా, నీ వెలుగును ప్రకాశింపచేయము. అవును ప్రభువా, చీకటిని పారతోలు నీ వెలుగును ప్రకాశింపచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. 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 అమ్మా, బాబులారా, ఎలా ఉన్నారు మీరందరూ? దేవుని కృపలో అందరూ బాగున్నారు. అందరూ మహోన్నతుడాని కృపా కనికరమును ప్రతివానికి కుమ్మరియుమని యేసు ప్రభు నామన ప్రధాన వేచుచున్నాను తండ్రి. సంతోషం, బాగున్నారు, సంతోషంగా ఉన్నది. ఈరోజు చెవుల గురించినటువంటి విషయము, కొన్ని విషయాలు మాత్రము తెలుసుకుందాము. ఆమేన్. యెషయా 59:1 చదువుకుందాం. యెషయా 59:1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు చిన్నవి కాలేదు, మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. ఏమొచ్చినాయి? మా దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. కాబట్టి మన యొక్క ఎలాంటి కూడా మనము కలగ చేసుకొని ఉండకూడదు. ఆమేన్. మనము మత్తయి 13, 14, 15, 16 చదవండి ఒకసారి. 13వ అధ్యాయంలోనా? 13వ అధ్యాయము 14, 16 వచనాలు. అలాగే. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14 నుంచి 16 వరకు కలిపి ఉంది. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కాని గ్రహింపరు, చూచు మట్టుకు చూచుతురు కాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక ధన్యములైనవి. ఆయన చెవులు మందము కాలేదు. ఎలా ఉన్నాయి? మీ మందము
13వ కాలేదు. అధ్యాయం ఏం చెప్పాడు? మీరు మీరు చెవులు వినుటకు మందమై మీ ఉన్నాయి అంటున్నారు. చెవులు వినుటకు మందమై ఉన్నాయి అంటున్నారు. ఆ, చూడండి, వాళ్ళ చెవులు మందంగా ఉన్నాయి. ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళు గ్రహించలేకున్నారు. ప్రతి విషయము కూడా వాళ్ళు వింటు వినటం. వింటున్నారు, ఎందుకు? వినుటకు మాత్రం వింటున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు నా చెవులు బంధం కాలేదు అంటున్నారు. చూడండి, మందము కాలేదు. నువ్వు గనక యేసుక్రీస్తు వైపు తిరిగావంటే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన నీకు సహాయం వచ్చేస్తాడు. కానీ ఇలా చెవులు ఎట్లాగని మందములైపోయినాయి. మందములైపోయినాయి. ఎవరు కూడా సరిగా వినటం లేదు. ఆమేన్. 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 చాలా మంది వాక్యము వినటం లేదు. వింటేనే కదా వాక్యము చెవులకి ఎక్కింది. ఏడు కూర్చుంటే మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా. బైబిలు, ప్రార్థన, వాక్యము చెప్పేటువంటి ఎంత భయంకరంగా ఉంటుంది. భయపడాలి. కానీ ఎట్టబడితే మాట్లాడటము, ఎట్టబడితే అట్లా చేయటము, ఎట్టబడితే మాట్లాడటము, ఇది భయము లేదు. భయము లేదు. చెవులు మూసుకొని ఉన్నారు. ఆమేన్. చూడు, గ్రంథము బ్రదర్ గారు ఏంటి ఇర్మియా ఏదో చెప్పారు, వినపడలేదు. గ్రంథం జకరియా ఓకే 7, 11, 13 వచనాలు. జకర్యా 7వ అధ్యాయము 11వ వచనం 13వ వచనం. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిది. వాళ్ళు ఏం చేశారు? ఆలకింపకుండా చెవులు మూసుకుంటున్నారు. అసలు వినటానికి కూడా వారికి ఇష్టం లేదు. వినటానికి కూడా ఇష్టపడలేదు. మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిది. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యులకు అధిపత్యకు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరచుకొనిది గనుక సైన్యులకు అధిపత్యకు యెహోవా యుద్ధ నుండి మహోగ్రతను వారి మీదకి వచ్చెను. ఆమేన్. దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చి ఉన్నది. చూడండి, మళ్ళా చదవండి. ఆత్మ చదవండి. తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లుగా హృదయములను కురుబిందము వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియకు యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. 13 కూడా చదవండి. 13 కావున సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఆమేన్. ఆమేన్. కాబట్టి సైన్యములకు అధిపతికు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను యెహోవా తన ఆత్మను ప్రేరేపణి చెప్పినా కూడా వారు వినట్లేదు. వినరు. మూర్ఖులు చెవులు మూసుకొని గట్టిగా మూసుకున్నారు. అటు పరిశుద్ధాత్ముడు చెప్పినా వినరు. లోకంలో అలా వాళ్ళు నిండిపోయారు. మనము అట్లా ఉండకూడదు. పరిశుద్ధాత్మ మనకు చెప్పిన వెంటనే మన పరిశుద్ధాత్మకు లోబడాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు కొన్ని విషయాలు చెప్పారో
ఆత్మ మనకు చెప్తున్నారో ఆ చెప్పిన అన్ని కూడా మనము నోట్ చేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు మాత్రం ఎట్లా ఉన్నారు? మూర్ఖులు. హృదయంలోని ఆత్మ చెప్పిన పురుగు వాళ్ళు వినరు. మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. చెవులు మూసుకొని ఉన్నారు. హృదయమును కఠినపరుచుకుంటున్నారు. చూడండి ఎంత ఘోరం ఉందో. వాళ్ళు అలాగుంటారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎందుకంటే వాళ్ళు ఎందుకు మూర్ఖులుగా వాళ్ళు ఉన్నారు? పరిశుద్ధాత్మను కూడా తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే వాళ్ళు 2 తిమోతి 4:3 దురద చెవులు కలిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ వాళ్ళు ఎట్లా ఉన్నారు? దురద చెవులు గలవారై దురద చెవులు కలిగినటువంటి వాళ్ళుకున్నారు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను లోనయ్యారు. అనుకూలమైన బోధనలు తమ కొరకు ప్రోగు చేసుకుని సత్యమునకు చెవి ఇవ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎంత ఘోరము. ఆమేన్. ఆమేన్. కాబట్టి వాళ్ళు మూర్ఖులు కదా. అవును. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దురద చెవులు కలిపనారు. దురద చెవులు. వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధన ఇష్టపడతారు. బోధలు వాళ్ళు స్వకీయ దురాశలు కాదు. కాబట్టి దురద చెవులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నులున్నా కూడా ఎలా ఉంటారంటే ఇర్మియా 55:5-22-21 చదవండి. ఇర్మియా 5:21-22 చదవండి. ఓకే బ్రదర్. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. సముద్రము చదవమంటారు ఇంకా. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వడకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు కన్నులుండియు చూడక చెవులు ఉండియు వినకయు. కానీ మీ మీదకి సముద్ర తరంగం వచ్చినా కూడా ఇప్పుడు చూడండి ఎక్కడ పట్టినా సముద్రము ఊగులాడుతూ ఉంది. తరంగాలు వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయా లేదా? మరి ఘోరంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ మనుషులు కన్నులున్నాయి కానీ చూడలేదు, చెవులున్నాయి కానీ వెనకయున్న మూర్ఖులు, వివేకము లేని మూర్ఖులు. అవును. కనుక మనము అట్లా ఉండకూడదు. మనకి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. ఆయన చిచ్చినటువంటి చెవులు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఆయన చెవులను మనకు నిర్మించి ఉన్నాడు. ఉన్నారు. వాటిని మనము
వినియోగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆమేన్. ఆమేన్. మొదటి పేతురు 3:12 మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన కన్నులు నీతిమంతుల మీద నీతిమంతుల పైనను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చెవులు. ఆయన చదువు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము మాత్రం కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయి. చెవులు వినబడుతూ ఆయన మన చెవులు ఆయన వింటాడు, మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తండ్రి యొక్క ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏవైతే విన్నాడో, తండ్రి వద్ద ఏదైతే విన్నాడో ఆయన విన్నాడు కదా. వింటే దేని ద్వారా? చెవుల ద్వారా. చెవుల ద్వారా విన్నాడో వాటిని చెప్పాడు. ఆమేన్. ఆమేన్. యోహాను 8:26 వచ్చిన చదవండి. ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? మూర్ఖులుగా ఉన్నారు. వాళ్ళు చెవులు ఏమాత్రం వినేవాళ్ళు కాదు. అక్కడ నీకు ఉరుము పెద్ద ఏమి ఆయన వచ్చినా కూడా భయం లోబడేటువంటి పరిస్థితి లేదు. కన్నులుండాయి, ఉపయోగం లేదు. కాళ్ళు పరిస్థితి దుర్విత స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్క మాట కూడా కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన విన్నటువంటి తండ్రి దగ్గర ఏ విషయం అయితే విన్నాడో విన్నటువంటి వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 8:26 వచ్చిన. ఎన్నో వచనం బ్రదర్? 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు అనేక సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. ఆమేన్. ఏ సంగతులు? ఆయన దగ్గర విన్న సంగతులు మాత్రమే ఆయన విన్నటువంటి సంగతులే లోకమునకు బోధించుచున్నాడు. ఆమేన్. ఆయన విన్నాడు, ఆయన ప్రజలందరికీ చెప్తానికి వచ్చాడు. వీళ్ళేం చేస్తున్నారు? వినట్లా. ఏమి చెప్పినా అసలు సముద్రము పొంగి వస్తుంది. ఎన్నో గొప్ప ఆపత్కాలము నాకు వస్తున్నాయి. అన్ని ప్రపంచాలు ముంచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళ మనసు మాత్రము మారట్లేదు. వాళ్ళ చెవులు ఆయన అన్ని చెప్పదలుచుకున్నాడు. కాబట్టి నేను లోకమునకు బోధించుచున్నాను. సంగతులనే లోకానికి బోధిస్తున్నాను. ఇప్పుడు కన్నా మీరు తెలుసుకోండి, ఆయన చెప్తున్నాడు, మీకు బోధిస్తున్నాడు.
ఎలా ఉండాలి? ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి మాటలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యోహాను 8:40. 8:40. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పువాడనైన దేవుని వలన వినిన సత్యము విన్ననా సత్యం ఆయన విన్నాడు. ఆ విన్నటువంటి సత్యాలు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కూడా వినిన సంగతులే ఇక్కడ సత్యము మీతో చెప్పువాడనై ఉన్నాడు. ఇప్పుడు దేవుని వలన వినిన సత్యము సత్యము దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంపబెతుకుచున్నారే. సత్యం చెప్పినందుకు చంపుతున్నారు. ఎలా ఉన్నారో చూడండి, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు మూర్ఖులు అయినటువంటి వారుగా ఉన్నారు. చివరికి యేసుక్రీస్తు ప్రభు దేవుని వలన వినిన సంగతిని ఆయన సత్యము మాట్లాడుతుంటే ఆయన చంపాలని చూస్తున్నారా? ఆమేన్. ఆమేన్. ఇక యోహాను 15 వచనాలు. యోహాను సువార్త 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియచేసి సంగతులన్నీ ఎవరి ద్వారా? తండ్రి వలన తెలుసుకున్నాడు. ఆమేన్. ఆమేన్. చదువు ఒకసారి. నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియచేసి తిని. ఆమేన్. ఆమేన్. కాబట్టి నేను ఆయన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క మాటలన్నీ కూడా విన్నాడు, ప్రజలకు తెలియజేస్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం వినటం లేదు. వాళ్ళు యొక్క మూర్ఖులు చెవులు మూసుకున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలు జనం గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు కూడా తెలవలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు తెరవలేదు. ఆయన ఇప్పుడు చివరికి తెలుస్తారు దేవునికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనకి బోధిస్తున్నాడు. మనము కనీసం దాన్ని తెలుసుకొని మనం జాగ్రత్తగా విశ్వాసము కలిగినటువంటి వారే ముందుకు సాగాలి. ఆమేన్. ప్రార్థన చేయండి. మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభు. మీరు మాకు బోధించిన మాటలను శ్రద్ధగా మేము ఆలకించవలనని మీరు మాకు మరొకసారి ఈ విధంగా దాసుని ద్వారా బోధిస్తున్నారయ్యా. అయ్యా, ఇశ్రాయేలు జనాంగం అయితే తండ్రి, అయ్యా కొంతమంది అయితే ప్రభు ఇప్పటికీ నీ యొక్క మాటలను చెవులు వినలేనటువంటి విధిగా ఉన్నారని, వారి చెవులు మందములై ఉన్నాయని, కానీ వారు గ్రహింపట్లేదని, ఆలకింపనొలక మూర్ఖులుగా చెవులు మూసుకున్నారని నువ్వు వేదన పడుతున్నావని ప్రభు ఈ రోజు మాకు మీ వాక్యం ద్వారా తెలియజేస్తారయ్యా. సత్యమునకు చెవివేక దూర్దర్శకులు గలవారమై ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లుగా ప్రభు మీరు కనిపెట్టి, అందుకే భూమి మీద అనేక రకాలైన మహోగ్రతలు ప్రభు వస్తున్నాయి ప్రభు. అయ్యా, మమ్మల్ని క్షమించండి, కనికరించండి. మా కన్నులు తండ్రి, నువ్వు ఏ రీతిగా అయితే తండ్రి దగ్గర మాటలు విని లోకానికి బోధించావు అయ్యా, నువ్వు ఏ రీతిగా తండ్రి దగ్గర సత్యమును ప్రభ బోధించావో అలాగే మేము కూడా మీ సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని మేము అనుసరించి అయ్యా మంచి చెవులు గలవారమై, వినగలిగిన చెవులు గలవారమై ఉండులాగున మాలో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మా చెవులు ఎప్పుడు కూడా మందముగా ఉండకుండా మీ తట్టు చూసి మీ సన్నిధిలో మొరపెట్టుకునే వారముగా ఉండనిమని ప్రాధేయపడుతున్నాను. అంతేకాదు కానీ నాయన అయ్యా, మా ప్రార్థనలు నీతిమంతుల మీద నీ కన్నులున్నాయని, నీ చెవులు మా ప్రార్థనల వైపు ఆలకిస్తున్నాయని మేము గ్రహించుకుని
అటువంటి చెవులు గలవారముగా మేము కూడా మెలకువ కలిగి నీ కుమారుడు ఏ రీతిగా నీ సత్యమును బోధించాడో మా జీవితాల్లో కూడా సత్యమును అనుసరించి నడుచున్నట్లుగా మాలో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించమని నీ దాసుడు చుట్టూ మీ కంచె వేసి మీకు ఇప్పుడు భద్రపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు.